హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ స్పెషల్ రెసిపీ ఎంతో రుచికరమైన ఫిష్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ ఫిష్ పచ్చడి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఫిష్ తెస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దాని తయారీ విధానం చూసేద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు: 250 గ్రామ్స్ చేప ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల పచ్చికారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 140 ml ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 2 నిమ్మకాయలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇదిగోండి, పచ్చడికి ఇలాంటి పొట్ట ముక్కలు తీసుకోవాలి. నేను ఇక్కడ అన్ని ముళ్ళు లేని ముక్కలు తీసుకున్నాను. నాకు ఇంట్లోకి తెచ్చిన చేపల నుంచి పచ్చడి కోసమని నేను ఇలా ముళ్ళు లేనివి చూసుకుని పొట్ట ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుందాం. ముక్క సైజు మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగాను ఉండకూడదు. ఇలా ఈ సైజులోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని శుభ్రం చేసి తీసుకోవాలి. ఇలా ఏమైనా ఎక్స్ట్రా స్కిన్ కానీ ఏమైనా వేస్ట్ కానీ ఉంటే తీసేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసము వేసి ముక్కలకు బాగా పట్టించి మళ్ళీ ఒకసారి వాష్ చేసి తీసుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసి తీసుకున్న ఫిష్ ముక్కలలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు గసగసాలు వేసి 2 నిమిషాలు వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 70 ml ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక చిటికెడు పసుపు వేసి కలిపి పెట్టుకున్న ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుందాం. ఫ్లేమ్ మీడియంలో ఉంచి ముక్కలన్నీ వేసుకుని ఇలా తిప్పుకుంటూ ముక్కల్లో నీరంతా పోయి ముక్కలు చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకుంటే ముక్క గట్టి పడిపోతుంది, కలర్ కూడా మారిపోతుంది. సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకుని ముక్క వేగాక ఇంకా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంటుంది కనుక ఆ వేడి ఇంకా సరిపోతుంది. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయాక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గసగసాల పొడిని కూడా ఇందులో వేసుకుని కలుపుకుందాం. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారమే వేసుకుంటున్నానండి. మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడేటట్లయితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను ఇందులో వేసుకుని కారం మసాలా అంతా ఫిష్ ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకుందాం. అంతా చక్కగా కలుపుకున్నాక ఈ ఫిష్ పచ్చడిని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడి చల్లారాక ఇందులో నిమ్మరసం వేసుకుందాం. నాకు ఇక్కడ 2 నిమ్మకాయలు పట్టాయండి. మీరు తీసుకునే నిమ్మకాయ సైజును బట్టి చూసుకుని వేసుకోండి. ఇంకా 70 ml ఆయిల్ని కాచి చల్లార్చి ఇందులో వేసుకుని కలుపుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఉండే ఫిష్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఒక 2-3 వారాల వరకు నిల్వ ఉంటుంది. మరి ఇంత టేస్టీ ఫిష్ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.